లాస్ట్ టైం మనం చూసినాం యూరియా కొరత మామూలుగా రాలే పాపం. రైతులైతే చాలా ఇబ్బందులు పడ్డారు, అరిగోసపడ్డారు. ఇప్పుడో ఒక 5-6 ఏళ్ల కింద కనిపిస్తుండే అటువంటి టైం. అంటే చెప్పులు లైన్లలో పెట్టి ఎండలో పోయి సొమసిలి పడిపోయి ఆ టైంకు యూరియా దొరకక నానా ఇబ్బందులు అయితే పడ్డటువంటి పరిస్థితుల్లో ఈసారి యూరియా ముందుగానే అయితే అందుబాటులోకి తెచ్చారంటే ఈసారి కూడా యాపే సరే కొంచెం అలవాటు అయినట్టురు రైతులు, కొంతవరకు అలవాటు అయినట్టురు. ఇంతకుముందు అయిపోయి డైరెక్ట్ పోయి తెచ్చుకుంటోళ్ళు. ఈసారిగా దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎకరాకి ఇంతనే, నిజానికి యూరియా ఎక్కువేయదు. చాలామంది చెప్తుంటారు యూరియా ఎక్కువ వేయాలని, కానీ మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే యూరియా లిమిటెడ్గా వాడాలి. ఎందుకంటే ఆ యూరియా ఎక్కువ వేయడం వల్ల భూసారం అనేది దెబ్బతింటుంది. అందులో మొత్తం భూమికి అంటే అప్పటికప్పుడు పంట మనకు తొందరగా వచ్చినట్టు అనిపించినా లాంగ్లో ఏమవుతుందంటే భూమికి సారం అనేది తగ్గిపోతుంది. అంటే ఆ పంటలు పండేటువంటి అంటే రసాయనాలు ఎక్కువైపోయి ఏమవుతుందంటే ఆ భూమి ఆ న్యాచురల్ ఏదైతే ఉంటుందో అదంతా కోల్పోతుంది. దానివల్ల తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. భూమి కూడా కాలుష్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లిమిటెడ్గా యూరియా వాడాలని చాలామంది చెప్తుంటారు. అది కూడా నిజం. అంటే రైతులు ఎట్లుంటారంటే అది తప్పని నేను చెప్పట్లేదు. మామూలుగా మనుషుల్లో ఉండేటువంటి ఉత్సాహం ఏముంటుందంటే పక్కనోడు వాడు 2 సంచులు వేసినట్ట యూరియా, నేను 2.5 సంచులు వేయాలని ఒక పోటీతత్వం అనేది ఉంటుంది. అది అంటే పండాలని ఎవరికైనా ఉంటుంది, అందులో తప్పు పట్టేటువంటి ఏది లేదు. కాకపోతే యూరియా ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే మన పొలమే ఖరాబ్ అవుతుంది. కాబట్టి లిమిటెడ్గా ఎంత అవసరమో అంత వేయాలి. ఏదైనా మనమైనా కానీ ఎంత అవసరమో అంతే తినాలి. ఎక్కువ తింటే అజీర్తి అవుతుంది. దానికైనా అంతే, పంటకైనా అంతే, భూమికైనా అంతే. ఎంత అవసరమో అంతే వేయాలి. పక్కన 2 సంచులు వేసినా నేను 3 సంచులు వేస్తాను, ఆ పంట ఎక్కువ వస్తుందని రైతులు అంటే వాళ్ళను తప్పు పట్టాలని కాదు, కాకుంటే వాళ్ళ ఉత్సాహం ఎవరికైనా అట్లే ఉంటుంది. కాకుంటే అది అనేది తప్పు, అవసరం లేదు. మరి అటువంటి పరిస్థితులు రాకుండా ఇంకా ఈ యూరియాతో పాటు ఇప్పుడు స్ప్రే చేసే యూరియా కూడా దొరుకుతుందంట. అది ఇంకా మంచి ఎఫెక్ట్ చూస్తుందని నిజానికి వ్యవసాయ అధికారులు ఎందుకో క్షేత్రస్థాయిలో అంత ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రచారం చేయట్లేదు అనిపిస్తుంది. లేకుంటే ఎందుకంటే రైతులు చాలా తొందరగా టెక్నాలజీకి వెళ్తారు. ఎందుకంటే మనం చూసినాం అప్పట్లో ఎడ్ల బండితో దున్నుతుండే, తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్లు ఇప్పుడు డ్రోన్లు వచ్చిన తర్వాత అసలు మందులు ఎవరు దీంతో కొట్టడం తగ్గిపోయింది. ఇంతకుముందు ట్రాక్టర్లతో కొడుతున్నాయి. ట్రాక్టర్లు తిరగడం వల్ల చైన్లు ఖరాబ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డ్రోన్లతోనే మందు కొడుతున్నారు. అంటే టెక్నాలజీకి తొందరగా రైతులు మౌల్డ్ అవుతారు. మరి దాన్ని ఎందుకో వీళ్ళు దాన్ని మొత్తం ప్రచారం చేయట్లేదేమో అనిపిస్తుంది. సరే, ఏదైనా మటుకి ఈసారి మళ్ళీ యూరియా కొరత రాకుండా అయితే మరి సీజన్కి ముందే కొనుగోలు చేస్తారంట. క్యూ లైన్ల బాధ లేకుండా ముందే అన్నదాతలు కొంచెం మేల్కొని తొందరగా ఈ యాప్స్ ద్వారా ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా యూరియాను అయితే కొంటున్నారట. మరి కేంద్రం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎరువులు అందలేదు అంటున్నారు. ఈసారి నిజానికి యుద్ధం, ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా మనకు ముడి పదార్థాలు అనేటివి వస్తలేవు. యూరియా కొరత కొంచెం అంటే లాస్ట్ టైం ప్రొడక్షన్తో పోలిస్తే ఈసారి ప్రొడక్షన్ తగ్గింది, రేట్లు పెరిగినాయి. సరే, కేంద్రం వచ్చేటువంటి సబ్సిడీ అయితే పెంచి రైతుల మీద భారం పడకుండా అదే రేటుకు వీళ్ళు యూరియా అయితే అందిస్తున్నారు. మరి ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ అయితే ఉందంట. మరి దాదాపు అన్ని జిల్లాలకు వాళ్ళు కేటాయింపులు చేసిరట. మళ్ళీ యూరియా రాగానే వీళ్ళైతే కొనుగోలు చేస్తున్నారట. మరి వారం రోజుల నుంచి 1.24 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ కొనేసిరంట. అంటే రైతులు ముందే మేల్కుంటున్నారు. తర్వాత ఎందుకంటే పంటలు వేసిన తర్వాత టైంకు మళ్ళీ యూరియా దొరకకపోతే ఇబ్బంది అని ముందే పోయి కొనుగోలు చేస్తున్నారట. మరి దాని తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా ఏర్పాటు చేసింది. మీరు కూడా అంటే ఎంత అవసరమో అంత తెచ్చుకోరి. మరి యాప్ ద్వారా అయితే తీసుకోవాలంటే, కాకపోతే కౌలు రైతులకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే కౌలు రైతులు చేసేదే వేరే వాళ్ళ పొలం కాబట్టి వాళ్ళకు యూరియా దొరకడం కొంచెం కష్టమవుతుందంటే దీనికి కూడా మరి ప్రభుత్వం ఏదో ఒకటి మార్గం అయితే చూపించాలి. కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా, యూరియా దొరికే విధంగా ఏదో ఒక న్యాయం జరిగే విధంగా వీళ్ళు ఏదో ఒక మార్గం చూపిస్తే మరి బాగుంటుంది. మరి ఓటీపీలు ఇవన్నీ వస్తున్నాయంట. మరి ఓటీపీ వస్తేనే మరి అంటే యాప్లో బుక్ చేసుకుంటే మరి పాస్బుక్ నెంబరు అవన్నీ ఎంటర్ చేస్తేనే ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఈ పద్ధతిలో కొంచెం కౌలు రైతులకు అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయట. మరి ఓవరాల్గా చూస్తే ఇక ఈసారి క్యూ లైన్లో అవన్నీ అయితే ఉండవట. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో మామూలుగా ఏదో ఒక మండల కేంద్రంలో అక్కడ ఇక్కడ యూరియా అమ్మేటోళ్ళు పోయి రైతులు పడిగాపులు పడి 1 సంచో 2 సంచులు తీసుకొని వస్తున్నాయి. ఈసారి యాప్ ద్వారానే బుక్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి టైంలో పోతే యూరియా వేసుకొని వచ్చేటువంటి విధంగా అయితే చేస్తున్నారట. ప్రస్తుతానికి అయితే అంతా సాఫీగా నడుస్తుంది. మరి పంటలేసి వర్షాలు పడే టైంలో మరి ఎటువంటి పరిస్థితులు వస్తుంది అనేది అయితే చూడాలి. మరి ఈసారి యూరియా కొరత రాకుండా అయితే ప్రభుత్వం, ఎందుకంటే లాస్ట్ టైం చాలా బదలామయ్యారు, ఆ యూరియా దొరకలేదని ధర్నాలు అవి ఇవి అయినాయి. కాబట్టి ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే అందుబాటులోకి అయితే తెచ్చిరంట. రైతులు కూడా దానికి తగ్గట్టే తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో యూరియా అయితే వేసుకుంటారట.